ప్రజలు స్వేచ్ఛగా బతికేటట్టుగా జాతి నిర్మాణం జరగాలని రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పుట్టినటువంటి రోజు, ఆవిర్భావించినటువంటి రోజు 1885 డిసెంబర్ 28 నాడు కేవలం 86 మంది ప్రతినిధులతో ముంబైలో తేజ్పాల్ సంస్కృత కళాశాలలో మొదలైనటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ దేశం ఈరోజు అత్యంత ప్రజాస్వామ్య పునాదులపై ప్రపంచమంతా గర్వించేటట్టుగా నిలబడి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదగటానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేవలం దేశ స్వాతంత్రం పాలనాపరమైనటువంటి అవకాశాలు ఒకటే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను కూడా తొలగించి ఒక సామాజిక మార్పు కూడా, సోషల్ రిఫార్మ్స్ కూడా పునాదులు వేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది.